ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారికి అమిత్ షా గారికి నా అమెరికన్ మిత్రులు ట్రంప్ మిత్రులైన సెనేటర్ టిమ్ షీ గారు 3 రోజుల క్రిందట నాతో వీడియో చేశారు. ఈ రోజు ట్వీట్ చేసి వందనాలు చెప్పారు. ఎందుకు అంటే ఎఫ్సిఆర్ఏ బిల్లు గురించి అపార్థాలు అవ్వకూడదని నేను 6 రోజుల క్రిందట వీడియో చేశాను. నిన్న ఇండియన్ అంబాసిడర్ అమెరికాలో ఉన్న ఆయనతో 65 నిమిషాలు గడిపి 30 పాయింట్లు చెప్పాను. ఏంటి అంటే, ఒకటి, ఎఫ్సిఆర్ఏలు అవినీతిగా డబ్బు తీసుకొచ్చి మత మార్పిడి చేసి ఫోర్స్ఫుల్ గా తప్పు చేసిన వాళ్ళు ఎఫ్సిఆర్ఏలన్నీ ఈ 12 సంవత్సరాల్లో కొన్ని వేలు క్యాన్సిల్ చేసేశారు. అందులో మంచివారైన మదర్ తెరీసా లాంటివి కూడా క్యాన్సిల్ చేశారు మోదీ గారు. ఒకటి. 2, ఎవరైనా ఫండ్స్ మిస్యూజ్ చేస్తే తగిన శిక్ష వారికి ఇవ్వండి. 3, నేను అబ్జెక్ట్ చేస్తుంది ఏంటి అంటే 16A ఏముందంటే ఆ బిల్లులో 100,000 సంవత్సరాల నుంచి చర్చెస్, హాస్పిటల్, స్కూల్స్, యూనివర్సిటీలన్నీ ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ అయిన వాళ్ళవి, క్యాన్సిల్ చేసిన వారి ఆ ప్రాపర్టీలు లక్షల కోట్లు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఏం తీసుకొని అదాని అంబానీకి ఇస్తారా? ఒప్పుకోరు కదా. చట్ట ప్రకారం మాకు ఈ ప్రాపర్టీ వద్దు, ఇది ఫారెన్ ఫండ్ తో కట్టారు, విదేశీ డబ్బుతాము, ఆ డబ్బులు తిరిగి ఇచ్చిమని క్లాజ్ ఉంది. ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పు ఉంది. ఇప్పుడు నేనే ఉన్నాను. 37 సంవత్సరాలు నా సొంత కష్టార్జితో రూపాయి 200 దేశాల్లో ఏ క్రిస్టియన్ చర్చెస్ ధర, ముస్లిం మాస్క్ ధర తీసుకోకుండా ఒక యాక్టర్ ఎలా సంపాదిస్తాడో అలా సంపాదించింది ₹1,00,000 నా పేరు ఉంచుకోకుండా లక్షల కోట్లు ప్రపంచానికి దానం చేసి లక్షల అనాథుల వితంతులు కాపాడుకున్నాను. ఒక్కరిని కన్వర్ట్ చేయలేదు. సరికదా, తిరుపతి ఆస్తులు దోచుకుంటానంటే నేను చాలా అబ్జెక్ట్ చేశాను. ఇది తిరుపతి దేవస్థానం. అలాగే లడ్డూ వివాదం గురించి, అయ్యో హైందవుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్టు వీళ్ళు పొలిటికల్ చేస్తున్నారని సుప్రీంకోర్టు వరకు వెళ్ళాను. కత్తి మహేష్ అని కరోనా టైంలో రాముడు కరోనా ప్రీడ్ అంటే అప్పుడు అంజనీ కుమార్ యాదవ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అడిగితే ఎస్, ఇలాంటి వాళ్ళు పనిష్ చేయాలన్నాను. ఎందుకు అంటే ఇతర దేవతలు దూషించకూడదు. నేను ఎప్పుడు దూషించలేదు ఎవరిని ఫోర్స్ఫుల్ గా కానీ, ఏ విధంగా నేను ఒక్కరిని కూడా హిందువుని కానీ, ముస్లింని కానీ, క్రిస్టియన్ చేయలేదు. సేవలు చేశాం మదర్ తెరీసాలాగా. ఇప్పుడు మా యాసెట్లు నా సొంత డబ్బుతో నేను పెట్టిన మదర్ తెరీసా అవి మేము తీసేసుకుంటాం గవర్నమెంట్ అంటే ఎవరు సహించరు. దాన్ని ఏ దేశము సహించరు. ఈ చట్ట ప్రకారం, ఢిల్లీ హైకోర్టు ప్రకారం, ఎఫ్సిఆర్ఏ చట్ట ప్రకారం ఆ ప్రాపర్టీలు తీసుకోకూడదు. అది లూటింగ్ అంటారు. జోర్ జబర్దస్త్ గా రేప్ చేయడం ఎలాగో అలా దాన్ని కరెక్ట్ చేయండి అని అమిత్ షా గారికి, మోదీ గారికి, పెద్దలు నేను రిక్వెస్ట్ చేశాను. ఇక్కడి నుంచి ఆ విదేశాల నుంచి అందరు రిక్వెస్ట్ చేశారు. ఇండియాలో ఉన్న వారు అందరూ రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు బాబా రామ్దేవ్ ఉన్నాడు. 1,00,000 కోట్లకి ఎక్కడొచ్చింది ఆయనకి? ఎలాగ గురువులు, ఇది క్రిస్టియన్ల అవినీతులు అయితే ఇతరులు కూడా కొంతమంది అవినీతి చేస్తున్నారు కదా. అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టపరంగా వారిని శిక్షించండి. 1 సంవత్సరం జైలుది 10 సంవత్సరాలు ఇవ్వండి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎలా మానిటర్ చేస్తాను కంపల్సరీగా చేయాలి. మీకు దగ్గర ఆడిట్లు ఉన్నాయి. అలాగని మంచి చేసేవారి కూడా క్యాన్సిల్ చేసి రెస్టోర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అపార్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయమని, అలాగే సెనేటర్ గారు నాతో, అమెరికన్ సెనేటర్ ట్రంప్ గారి ఫ్రెండ్ కూర్చున్న వీడియో కూడా షేర్ చేయండి. ఆయన చేసిన ట్వీట్ ని షేర్ చేయండి. అందరికీ మనోనేత్రాలు తెరిచేటట్టు కొంతమంది మిస్గైడ్ చేసి హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టడానికి ముస్లిం చూస్తున్నారు. వద్దు. హిందువులు జై శ్రీరామ్ అంటారు, క్రిస్టియన్స్ జై జీసస్ అంటారు, ముస్లిమ్స్ జై అల్లా అంటారు. అది మన ఇండియాలో ఉన్న డెమోక్రసీ. అది ఎప్పుడు కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.